అభిషేకము మన ఇంట్లో ఉండాలంటే ఇది చాలా ముఖ్యము. మనము మన కుటుంబాల్లో, మన ఇళ్ళల్లో మనము ఏం మాట్లాడుతున్నాం, వాట్ యు స్పీక్ ఇస్ ఇంపార్టెంట్. పేతురుకి రాసిన మొదట పత్రిక 3వ అధ్యాయం 10-12. పేతురుకి జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదాన్ని పలకకుండా తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలెను, సమాధానమును వెదకి దాని వెంటాడవలెను. ప్రభు కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థన వైపును ఉన్నవి గాని ప్రభు ముఖము కీడు చేయు వారికి విరోధముగా ఉన్నది. ప్రభు ముఖము కీడు చేయవారికి విరోధంగా ఉంది, కానీ నీతిమంతుల మీదను ఆయన చెవులు, ఆయన కనులు వారి ప్రార్థనల వైపు ఉన్నాయంట. అదే రీతిగా చెడ్డదాని పలకకుండా తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. ఈరోజు చెడ్డ మాటలు, కపటపు మాటలు, డర్టీ వర్డ్స్, డర్టీ లాంగ్వేజ్ తెలియకుండా అలవాటుగా నాకు వస్తుంది అన్నట్లయితే ఇప్పుడే దేవుని సన్నిధిలో, దేవా నా పెదవుల్ని పరిశుద్ధపరచయ్యా అని అడుగుదామండి. దేవా నా పెదవుని పరిశుద్ధపరచయ్యా, నా నాలుకని పరిశుద్ధపరచయ్యా. ఎవరైతే కాపాడుకుంటారంట, జీవమును ప్రేమించి ఈరోజు మీ జీవితంలో మంచి దినములు చూడాలని అనుకుంటున్నారా, ఇవి చేయాలి. ఇంత సింపుల్ స్టెప్స్ ఇచ్చాడండి దేవుని ఆత్మచేత ప్రేరేపించి. మొట్టమొదటిగా ఏంటిదంట, చెడ్డదాన్ని పలకకుండా తన నాలుకను కాచుకోవాలంట, కపటముల మాటలు చెప్పకుండా తన పెదవులు కాచుకోవాలంట. డూ యూ రియలీ లవ్ లైఫ్? డూ యూ వాంట్ టు సీ గుడ్ డేస్ ఇన్ యువర్ లైఫ్? మంచి రోజులు మీ జీవితంలో చూడాలా? చెడ్డ మాటలు రానివ్వండి. చెడ్డ మాటలు అంటే బూతు మాటలే అనుకుంటారు. బూతు మాటలు కరెక్టే. బూతు మాటలు మాత్రమే కాదు, కానీ ఇంకే మాటలు తెలుసా? గాసిపింగ్, ఆల్వేస్ టాకింగ్ బ్యాడ్ అబౌట్ అదర్స్. ఎప్పుడు చూసినా ఇతరుల గురించి చెడ్డగా మాట్లాడటమే, లేకపోతే తీర్పు తీర్చడమో, లేకపోతే వారిని కించపరిచి మాట్లాడటమో, కపటపు మాటలో, అన్ని డబుల్ మీనింగ్ వర్డ్స్, ఇవన్నీ మీ నోట్లో ఉన్నట్లయితే మనం అనుకుంటే ఇవి కూడా దేవుడు చూస్తాడు, తప్పకుండా చూస్తాడు. మీరు మంచి దినాలకు చూడాలని ఆశపడుతున్నారా? చెడ్డ మాటలు రానివ్వకండి, డబుల్ మీనింగ్ వర్డ్స్ రానివ్వకండి, డర్టీ వర్డ్స్ రానివ్వకండి, అసహ్యమైన మాటలు మీ నోట్లో నుండి రానివ్వకండి, ఈర్ష్యపు మాటలు రానివ్వకండి, తీర్పు తీర్చే మాటలు మీ నోట్లో నుండి రానివ్వకండి. మంచి మాటలు రానివ్వండి. దేవుడు వింటున్నాడండి. ఏ రీతిగా దేవుని సన్నిధికి పోగొట్టుకుంటాం తెలుసా? మన ఇంట్లో ఇంకొక విషయం, ఈ విషయం, దేవుని సన్నిధి ఎలాగ పోగొట్టుకుంటామంటే, ఏం పాటలు మీ ఇంట్లో వినబడుతున్నాయండి? టీవీస్ ఉన్నాయా ఇంట్లో? లేకపోతే ల్యాప్టాప్స్, ఫోన్స్ ఉన్నాయి కదా, మహానుభావమైన ఫోన్స్, ఎంతో యోగ్యమైన ఫోన్స్ నాకు ఉన్నాయండి. ఎస్, ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్, ఐఎమ్ నాట్ డినైయింగ్ ద ఫ్యాక్ట్. కానీ దాని ఉపయోగాలకి, దాని దేనికైతే ఉపయోగించాలో దానికి ఉపయోగించట్లేదు, కానీ అన్ని అక్కర్లేని వాటి కోసం మనం ఉపయోగిస్తున్నాం. మీ ఇంట్లో మాట టీవీ పెడుతున్నప్పుడు ఎటువంటి పాటలు వస్తున్నాయి, ఎటువంటి మాటలు వినబడుతున్నాయి తెలుసా? మీ ఇంట్లో ఉండే పాటలు బట్టి, వినబడే మాటలు బట్టి, యూర్ ఈదర్ ఓపెనింగ్ ద డోర్ ఫర్ ద ఎనిమీ ఆర్ ఫర్ గాడ్ స్పిరిట్. దేవుని ఆత్మను ఆకర్షించేది ఆయన వాక్యము, ఆయన పాటలు, ఆయన ఆరాధన పాటలు, ఆయన గూర్చిన మాటలు. అందుకని కృతజ్ఞత కూడికలు పెట్టుకుంటారు చాలా మంది గృహాల్లో. వై? థ్యాంక్స్ గివింగ్ మీటింగ్ అంటారు. కొంతమంది కాటేజ్ ప్రేయర్ మీటింగ్స్ పెట్టుకుంటారు, గృహ కూడికలు పెట్టుకుంటారు. ఎందుకు అని అంటే, దేవుని సన్నిధి అక్కడ ఉండాలని, లేకపోతే దేవుడు చేసిన కార్యాలు వారి ఇంట్లో వారు వివరించాలని పెడతారు. కరెక్ట్. ఎందుకు పాటలు పాడతాం, ఎందుకు ప్రార్థన చేస్తామంటే దేవుని సన్నిధిని అక్కడ ఉంచడానికి, అక్కడ నిలపడానికి. దట్ ఈస్ వై వీ హ్యావ్ దీస్ మీటింగ్స్. కాటేజ్ ప్రేయర్ అవనివ్వండి, కృతజ్ఞత కూడికలు అవనివ్వండి, ఇవన్నీ అవసరము, బికాజ్ యూఆర్ ఇన్వైటింగ్. కానీ ఈరోజు కుటుంబ ప్రార్థన లేకపోతే గృహ కూడిక ఉంది, కానీ కొన్ని గంటల ముందే సినిమా పాటలు, సినిమా మాటలు, అన్ని అశ్లీలమైన మాటలు, క్రియలు, దృశ్యాలు ఉండి ఆ గృహ కూడిక పెట్టుకుంటే ఏమైనా లాభమా? నో, దర్ ఇస్ నో యూస్. దట్ ఈస్ వై మనం గ్రహించాలి, మీ ఇంట్లో వినబడుతున్న మాటలు ఎక్కువ ఏంటిది? తిట్ల, గొడవల, కలహాల, లేకపోతే సినిమా పాటల, సినిమా మాటల, కామెడీయా, జోక్సా? ఎప్పుడు ఈ మాటలేనా? చాలా జాగ్రత్తగా ఉండండి. బికాజ్ ఇందాక చెప్పినట్టు, యు ఆర్ ఈదర్ ఓపెనింగ్ ద డోర్ ఫర్ ద ఎనిమీ ఆర్ ఫర్ గాడ్ స్పిరిట్. పరిశుద్ధాత్మకైనా దురాత్మకైనా మీరే తలుపులు తెరుస్తున్నారండి. మనము ఏం వింటున్నాము, ఏం మాట్లాడుతున్నాము, ఏమి చూస్తున్నాము, ఇవన్నీ ద్వారబంధాలు. దేర్ ఆర్ ఆల్ డోర్స్. వాట్ వి హియర్ ఇస్ వన్ డోర్, వాట్ వి సీ ఇస్ వన్ డోర్, వాట్ వి స్పీక్ ఇస్ వన్ డోర్, వాట్ వి డూ ఇస్ వన్ డోర్. ఇవన్నీ దేర్ ఆల్ లైక్ డోర్స్.
మన కుటుంబాల్లో దేవుని సన్నిధి ఉండాలంటే మనము మాట్లాడేది చాలా ముఖ్యము. పరిశుద్ధుడైన దేవా, నీ సన్నిధికి వచ్చి ఉన్నామయ్యా. నీవు మాతో మాట్లాడుతున్న విధానం బట్టి నీకు వందాలయ్యా. గత కొన్ని వారాలుగా ఈ కుటుంబ శీర్షిక చేయడానికి ఇచ్చిన కృపను బట్టి నీకు వందాలు. ఎన్నో కుటుంబాల్లో అపవాది మరుగుపరిచిన సత్యాలు, ఎంతగానో అపవాది గ్రుడ్డితనం కలిగి చేసిన విషయాలు మాకు బయలుపరిచిన విధానం బట్టి నీకు వందనాలయ్యా. ఈరోజు గొప్ప సన్నిధితో, గొప్ప ఆశీర్వాదముతో విడిపించబడ్డామని తండ్రి, మా రక్షణ జీవితాన్ని భయముతో వణుకుతో కొనసాగిస్తూ పరిశుద్ధతను కాపాడుకుంటూ ఎక్కడ అపవాదికి చోటు ఇవ్వకుండా, అది వస్తువులు బట్టే కానీ, అది మాటలు బట్టే కానీ, అది క్రియలు బట్టే కానీ, చూపులు బట్టే కానీ, లేకపోతే ఇంకా దేని బట్టి కానీ అపవాదికి చోటు ఇవ్వకుండానట్లు మేము జాగ్రత్తగా చూసుకునే కృపను, మెలకుగా ఉండి తండ్రి అపవాదిని ఎదిరించే శక్తిని ఇక్కడ ఉన్న మా అందరికి అనుగ్రహించయ్య. ఈ రోజు నుండి జయ జీవితాలు జీవించే జీవితాన్ని దయచే, వాక్యాన్ని ముద్రించు, మంచి నేలపైన పడిన విత్తనము వలె ఫలింపజేయమని అడుగుచున్నామయ్యా. Whoever has prayed, Lord, whoever has interceded, Lord, let it be done to them, Lord Father. నీవే వారి జీవితంలో జరిగించాయి. వారు తిరిగి సాక్ష్యముతోటి రావాలయ్యా. అట్టి కృపను ఇక్కడున్న వారికి, లైవ్లో చూస్తున్న వారికి అనుగ్రహించమని, నీ సన్నిధి, నీ సహాయము, నీ అగ్ని, నీ కాపుదల, నిన్ను వేడుకుంటుండగా దేవా, నీవే మాతోటి రమ్మని, అన్ని విషయాల్లో నిన్ను మహిమపరిచే జీవితాలు ఇక్కడున్న మా అందరికి అనుగ్రహించమని ప్రభు యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి.